ఏ గుణం ఉన్నవాడు ఆ గుణానికి వరకు చచ్చే వరకు ఆ గుణానికే ఉంటాడు. భయంతోనో ఇంకోటితోనో భయం ఉన్నాడు ఎప్పుడు ఈ మామూలుగా 2 ఏళ్ళ నుంచి మాట్లాడు. భయం లేనోడే మాట్లాడుతూ ఉంటాడు. భయం లేనోడే మాట్లాడుతూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ప్రతిపక్షంలో అద్భుతంగా ప్రశ్నించేవాడు, అద్భుతంగా మాట్లాడేవాడు. ఇవాళ ఏం చేస్తున్నాడు అని అడుగుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రశ్నించే తత్వం ఉన్నోళ్ళు, ఆ మోడల్ వాళ్ళు కాదు వీళ్ళు. సరిపోతే ఏమవుద్దో స్తూపం కడతారు మాకు, అంతే కదా. అరే బతికితే శంషేర్గా బతకాలి, ఏమో చస్తా కూడా మీరే అంటున్నారు కదా. మీరు ఏ పేపర్ నాకు తెలియదు, ఆంధ్రజ్యోతి మరి ఈ టీవీనో లేకపోతే టీవీ5 అవ్వచ్చు, ఏదైనా అవని. నేనేం కాదంటలా, నేను తప్పు అంటలా. అరే మీరు ఉద్యోగం కోసం చేస్తున్నారు, మీకేం ఓటం ఉండదు ఏంటి? మీకేం ఓటం ఉండదు కదా. నిన్న సాక్షిలో చేయొచ్చు, వాళ్ళు టీవీ5లో ఉండొచ్చు. కానీ నేను అంటున్నా, మీరు ఎంతమంది నాలాంటి వాళ్ళని ఎంతమందిని చూసి ఉంటారు. కాబట్టి పోయాం. అదృష్టవశాత్తు జోగి రమేష్ ఇంట్లో లేడు. ఇంట్లో ఉండగా పెట్రోల్ బాంబులు వేసి చంపేశారు. ఆ గేటే బద్దలైపోయింది, పైకి వచ్చి చంపేశారు రమేష్ని. వీరమరణం పొందుదాం అనుకునే పోరాటం చేస్తున్నాం. రమేషో మేమెవడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతికితే బతుకాం, బతికే పోతాం. అది లక్షణం. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి అనే ఆయన వాళ్ళ తండ్రి చచ్చిపోయి అధికార పార్టీలోంచి రాజీనామా చేసి బయటకు వస్తే ఇంకా 4.5 సంవత్సరాలు 4 ఏళ్ళు అధికారం ఉండకుండా అతను ఏమవుతాడో తెలియకుండా జగన్ నమ్ముకుని లక్షల మంది చేరారు జగన్ వెనకాల. అతను ఏమవుతాడో తెలియదు, అవుతాడో లేదో తెలియదు, సర్వనాశనం అవుతాడో తెలియదు, ముఖ్యమంత్రి అవుతాడో తెలియదు, ఆకాశానికి ఎగిసిపడతాడా, పాతాళానికి వెళ్తాడో కూడా తెలియదు. అయినా సరే 4 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలోంచి లక్షల మంది జగన్ వెనకాల నడిచారు. ఫిల్టర్ అయిపోయాం. కష్టాన్నైనా సరే ఆనందంగా తీసుకునే వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అంబటి రాంబాబు గారు అట్లాగే జోగి రమేష్ గారు ఇద్దరి ఇళ్లపై తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు, వీళ్ళిద్దరి యొక్క ఆలోచన మేరకు వీళ్ళిద్దరి ఇళ్లపై ఆటవికంగా దాడి చేయటం అనేది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా ఉద్దేశపూర్వకంగా ఇక్కడ ఎంపీని అక్కడ ఎంపీని ఇద్దరిని కూడా ఆదేశాలు ఇచ్చి ఆ ఎంపీల నేతృత్వంలో బహిరంగంగా వందల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, రౌడీల్ని, పార్టీ ముసుగులో గూండాల్ని, గంజాయి బ్యాచ్ని, కిరాయి మనుషుల్ని, ఇంతమందిని పోగేసుకొచ్చి ఇళ్లపై దాడులు చేయటం, ఆటవికంగా జోగి రమేష్ గారి ఇంటి దగ్గర అయితే స్కిల్డ్ అంటే బాంబు విసరటంలో కానీ, అంటే పెట్రోల్ బాంబు విసరటంలో కూడా నైపుణ్యాన్ని సాధించినటువంటి కిరాయి మనుషులను తెచ్చుకోవటం, ఇవన్నీ పోలీసుల సమక్షంలో జరగటం, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారి మనుషుల్ని ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో పోగేసుకోవటం, ఈ ప్రాంతంలో అల్లరి మోకలు, చైన్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు
కిరాయి మూటాలు చెలరేగకుండా అసాంఘిక శక్తుల్ని కంట్రోల్ చేయాల్సినటువంటి పోలీస్ వ్యవస్థలోని కొంతమంది అధికారులే దీని ప్రోత్సాహకరంగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రోత్సాహకరంగా అండదండలుగా ఉండటం. అదనపు డీసీపీగా ఉన్నటువంటి గుండం రామకృష్ణ గారు అయితే మధ్యాహ్నం 2 గంటల నుంచే ఇక్కడ ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో ఈ కార్యక్రమానికి ఈ ఆటవిక చర్యకి నాయకత్వం వహించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో చర్చలు జరపడం సెంటర్లోనే అవన్నీ కూడా వీడియోలు ఫోటోలు లభ్యమవటం. ఆఖరికి అందులో ఒక పోలీసు ఉద్యోగస్తుడిని కూడా పడేసి కాళ్ళతో తొక్కుతున్నా కూడా కనీసం అతన్ని గబాలను కాపాడటం లేకపోతే తొక్కిన వాళ్ళని చర్యలు తీసుకోవటం దాని మీద యాక్షన్ తీసుకోవటం కూడా లేదంటే సాటి పోలీసు ఉద్యోగస్తుడిని తొక్కుతున్నా సరే పడేసి కొడుతున్నా సరే పౌరుషం రావట్లేదు సాటి పోలీసులకి. పెట్రోల్ బాటిల్స్ అలాగే అంటే పెట్రోల్ అంటిస్తే ఒకసారి వాళ్ళు కూడా తగలరాలి, కానీ ఇది తర్ఫీదు పొందినటువంటి అంటే టెర్రరిస్టులో లేకపోతే కిరాయి మోకలో ఎవరైతే తర్ఫీదు పొందుతారో ఆ తర్ఫీదు పొందినట్టుగా చేత్తో ఇసిరేప్పుడు దానికి ఒత్తంటిచ్చి పొగొస్తుంది. దాన్ని కరెక్ట్గా వాళ్ళ సింహద్వారం మీద పడి అక్కడ బాంబు పేలేట్టుగా పెట్రోల్ బాంబు పేలేట్టుగా వీడియోలు అన్నిట్లో ఉన్నాయి. అంటే ఇంత దుర్మార్గంగా అంటే సమాజంలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినటువంటి ఒక ప్రజానాయకుడికే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉత్పన్నమవుతాయి. పోలీసులు సాక్షులుగా ఉండి ఇటువంటి ఆటవిక చర్యలు జరుగుతుంటాయి. చాలామంది కానిస్టేబుల్స్ సబ్ ఇన్స్పెక్టర్లు ఆవేదన చెందుతున్నారు. ఇవాళ ఎవడో మెప్పు కోసమో ఎవడో పోస్టింగ్ కోసమో కొంతమంది రామకృష్ణ లాంటి అధికారులు లేదా రాజశేఖర్ బాబు లాంటి అధికారులు ఈ రకంగా ఇళ్ల మీద బరి తెగించి పట్టపగలు పెట్రోల్ బాంబులు వేసే సంస్కృతి పోలీసుల సమక్షంలో పోలీసులు ఉండగా పోలీసుల సమక్షంలో ప్రత్యర్థి రాజకీయ నాయకులు ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు వేసే సంస్కృతిని మేము మొదలుపెడితే దానికి పోలీసులే చోద్యం చూస్తూ ఉంటే దీన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఈ సమాజాన్ని ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అది ఎందుకురా గతి లేక మనం కాకి యూనిఫామ్ వేసుకోవటమని కానిస్టేబుల్స్ కానీ సబ్ ఇన్స్పెక్టర్లు కానీ ఇవాళ ఆవేదన చెందే పరిస్థితులు. రాజశేఖర్ బాబు గారిని అట్లాగే గుండం రామకృష్ణ గారిని మీరు రేపో మాపో రిటైర్ అవ్వచ్చు రామకృష్ణ గారు, కానీ మీరు రిటైర్ అవుతా ఈ దిక్కుమాలిన పోస్టింగ్ కోసం ఈ రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థని రాష్ట్రంలోని లా అండ్ ఆర్డర్ని ఏ స్థాయికి దిగజారుస్తున్నారు మీరు? ఏ స్థాయికి దిగజారుస్తున్నారు మీరు? మిమ్మల్ని సబ్ ఇన్స్పెక్టర్గా కూడా చూసాం, సిఐగా కూడా చూసాం, కానీ ఆ రోజుల్లో ఇట్లా చెడిపోయి లేరు మీరు.